ఉంటే రారా లోపలికి. నీ మొగడు వెళ్ళాడా ఊరు? వెళ్ళాడు. మంచి గ్లామర్ తయారైనావు. ఇంకా నీకు నా మీద కోరిక చావనట్టే ఉంది. ఏంటే మరి నిన్న ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయావు? ఫస్ట్ నిన్ను చూస్తే నాకు భయం అనిపించింది, నువ్వు ఎక్కడ మన పాత రిలేషన్ గురించి చెప్తావేమో అని. అవునా? అయినా కానీ మంచి గ్లామర్ మంచి. చాలే కూర్చో. చాలా రోజుల తర్వాత మస్తు సుఖపడ్డా. బాడీ అంతా ఫెయిన్స్. రెస్ట్ తీసుకుంటా, కాసేపు పడుకుంటా. భయం వేస్తుంది. మరి ఏం చేద్దామే? మేడం, జగదీర్గుట్ట లాస్ట్ బస్ స్టాప్ ఎక్కడ మేడం? రైట్ నుంచి లెఫ్ట్ కి తీసుకొని స్ట్రైట్ వెళ్ళిపోండి అన్న. నువ్వు రోజా ఎలా ఉన్నావు? బాగున్నావా? నువ్వేంటి ఇక్కడ? బాగున్నా. నువ్వేంటి ఇక్కడ? ఇన్సూరెన్స్ కంపెనీలో చేస్తున్నా రోజా. ఇక అంతే, ప్రతి జాగ్రత్త తిరగాల్సిందే నేను, తప్పదు. ఎక్కడ ఉంటాను? నేను ఇక్కడనే పక్కన. అవునా? పెళ్ళి అయిపోయింది, అప్పుడెప్పుడో క్లాస్మేట్లో అయినా ఇప్పటి వరకు కలిసింది లేదు. చాలా రోజుల తర్వాత అసలు నిన్ను నేను గుర్తుపడతలేను. అదే ఎవరు పక్కనే? చెప్పడం మర్చిపోయినా, మా హస్బెండ్. అవునా? నమస్తే సార్. నమస్తే, నా పేరు ఎల్లేషు. మేడం క్లాస్మేట్ని. థ్యాంక్ యూ. నేను బిజినెస్ చేస్తుంటాను. నేను ఈ ఇన్సూరెన్స్ కంపెనీలో చేస్తుంటా సార్. అవునా? ఇన్సూరెన్స్ తిరుగుతూ ఉంటానే సడన్ గా కనబడితే ఎప్పుడో చూసినాం కదా, దానివల్ల కొంచెం నిజమా కాదా అని అనేసరికి అమ్మాయి. ఎక్కడ ఉంటాను సార్? ఇక్కడే. మీరు ఇక్కడే ఉంటారా? లేదు, వేరే జాలు ఉంటాం కానీ మామూలుగా ఇన్సూరెన్స్ గురించి ఇక్కడ తిరుగుతాం. ఓకే. అట్లా వచ్చినాం. ఎవరన్నా ఇన్సూరెన్స్ చేసే వాళ్ళు ఉంటే చెప్పండి, ఒక నలుగురు దొరికితే నాకేమన్నా 10 రూపాయలు దొరుకుతాయి కదా. ఎవరెందుకు, నేనే చేయాలనుకుంటున్నాను ఇన్సూరెన్స్ పాలసీ. ఇంతవరకు ఎవరు తెలియని ఉన్నారని నేను చేయలేదు. ఎవరన్నా పరిచయస్తులు ఉంటే బాగుంటుంది అనుకున్నాను. మీరు వచ్చారు కదా సార్, తప్పకుండా చేద్దాం. మీరు మంచిగా పరిచయం అయింది కాబట్టి మీ తరఫున కూడా మీరు చేయండి, మేడం తోటి కూడా చేయించండి. ఓకే, చేయిస్తాను నేను. రోజా, మన ఇంటి అడ్రస్ లొకేషన్ పంపించేసి. లొకేషన్ పెడతాను, వీలు తీసుకొని వచ్చేయండి. ఓకే మేడం, నేను కొంచెం బయట. వీలెందుకు, ఇవాళ వచ్చేసేయండి, ఆలోచన చేయొద్దు. ఇవాళనే వస్తా సార్, కొంచెం బయట పని ఉన్నది, అది చూసుకొని ఇది గుట్ట అది చూసుకొని వచ్చాను. మీకు మీ నెంబర్ చెప్పండి. 951. ఓకే, మీకు కరెంట్ లొకేషన్ పంపించాను. థ్యాంక్ యూ సార్. కంపల్సరీ రండి, 1 గంట లోపు వచ్చేస్తా. అవునా? థ్యాంక్ యూ. అదొకటి రోజా, వెళ్దామా? ఓకే, మర్చిపోకండి ఎల్ఎస్ గారు. ఓకే, ఎందుకంటే ఇన్ని రోజులు ఎవరు తెలియక నేను పాలసీ చేయలేదు. వరకు వచ్చేయండి, లంచ్ కూడా చేసి వెళ్తారు. ఓకే తప్పకుండా. ఓకే. థ్యాంక్ యూ. పద వెళ్దాం. జ్యోతి సార్. చెప్పండి. ఎవరు వచ్చినట్టు చూడు. అవునా? చూస్తా. నువ్వా? సార్ ఉన్నాడా? ఉన్నాడు. బాగున్నా. హాయ్ సార్. రండి కూర్చోండి. హాయ్. అడ్రస్ దొరికింది, బాగానే దొరికింది. అంటే ఇక అదే అలవాటు కదా సార్. ఒక పని చూడండి, చాలా అంటే ఎట్లుంటాయి అంటే సార్, మన ఇప్పుడు ఇది వచ్చేసి సార్, ఇది రోజుకి అది మనకు నెలకు వచ్చేసి 3000 రూపాయలు కట్టాలి సార్. 3000 రూపాయలు కడితే ఇది మనకు 10 years ఉంటాయి. నాకు 1 year చేయాలి. 1 year చేయాలన్నా? ఇప్పుడు అదే అనుకున్నప్పుడు 1 year అన్నప్పుడు ఎట్లుంటది అంటే లైఫ్ లాంగ్ ఉంటుంది సార్. ఇది అంటే మనం పేమెంట్ వచ్చి నెలకు తక్కువ ఉంటది. ఇది 1000 రూపాయలు కట్టాలి, కానీ ఇప్పుడు ఎక్కువ కట్టేది చూడండి. ఎక్కువ కట్టేది 5000 కడదాం. ఒక 5000 కట్టడం. ఇది బాగుంటది సార్. ఇది బాగుంటది. ఇది నెలకు 6000 ఉంటుంది సార్. 6000 ఉంటుంది. మీకు 6000 ఉంటుంది.
అన్ని బెనిఫిట్స్ ఉంటాయి సార్. మీ ఏమన్నా అంటే మనం చెప్పొద్దు కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏదన్నా యాక్సిడెంట్ అయినా దాదాపు ఒక 20 lakhs దాకా మీకు 20 lakhs ఎబోనే వస్తుంటాయి సార్. ఇది ఈ పాలసీ అయితే మీకు బాగా సెట్ అవుతుంది. మేడం కూడా తీసుకోండి, మీరు కూడా తీసుకోండి. 20 lakhs వద్దు, పెద్దది పెడదాము. ఇన్ కేసు లాగా ఇట్లా నాకు ఏమైనా నీ ఫ్రెండ్ కే ఉండాలి, అది కూడా పైనే కడదాం. అట్లా అనుకుంటే ఇది చూడండి సార్, ఇది చూడండి. అంటే 10 కట్టాల్సి ఉంటుంది. చూడండి, ఇది చూడండి. డాక్యుమెంట్స్ నేను చెప్పగానే తీసుకుంటాను. ఓకే ఓకే, ఈ డాక్యుమెంట్స్ ఒకసారి చెక్ చేయండి. ఓకే సార్. ఈ అన్నీ ఉన్నాయి కానీ ఇంకొక డాక్యుమెంట్ కావాలి కదా సార్. ఏంటి? ఇప్పుడు మనకు మీ ఇంటిది అది అడ్రస్ ప్రూఫ్ అవన్నీ ఉండాలి కదా సార్. నేను మర్చిపోయాను, నేను ఆఫీస్ లో పెట్టేసి వచ్చాను. రేపు ఇస్తారా సరే, నేను రేపు ఇటు వచ్చేటప్పుడు అది తీసుకుంటా. మరి నేను చెప్పడం మర్చిపోయాను, రేపు ఊరికి వెళ్తున్నాను, మీరు వచ్చి తీసుకోండి, పర్వాలేదు. కాపీ తీసుకోండి. మీరు తీసుకోండి సార్. మీరు అయితే నేను రేపు ఊరికి వెళ్తున్నాను, మీకు ఆ డాక్యుమెంట్స్ అని తెచ్చి పెడతాను, మీరు వచ్చి కలెక్ట్ చేసుకోండి. రోజా చెప్పండి, రేపు ఇస్తాను అది. ఓకేనా? ఇచ్చేసేవి డాక్యుమెంట్స్. సార్ ఇప్పుడు మీరు ఇప్పుడు పేమెంట్ చేస్తారా? ఒక 2 months పేమెంట్ చేయండి. ఓకే, నేను 2 months అంటే రేపు ఆ డాక్యుమెంట్స్ తో పాటు చెక్ రాసి ఇచ్చేస్తాను. ఓకే ఓకేనా? ఓకే 6 సార్. months చేసేద్దాం. ఈ 2 months 3 months వద్దు. సరే సార్, ఓకే 6 ఓకే months ఓకే, పెట్టేసుకుందాం. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే సార్. ఓకే రోజా రేపు అది ఇచ్చేస్తాను చెక్. సరే సార్, అడగడం మర్చిపోయా, నామినీ ఎవరు పెట్టాలి సార్? అయ్యో, ఇంకెవరి పేరు మీద పెడతారు? మీ ఫ్రెండ్ పేరే, లక్ష్మి పేరు మీద. ఓకే ఓకే సార్. రోజా పేరే రాస్తా తప్పకుండా సార్. ఓకే, రేపు వచ్చి మరి కలెక్ట్ చేసుకోవాలా సార్? ఓకే సార్, తప్పకుండా సార్. ఓకే సార్. అయితే నేను చెప్పడం మర్చిపోయినాను, కంపల్సరీ రండి, మేము కూడా ఊరికి వెళ్తాం. తప్పకుండా సార్, తప్పకుండా వస్తా. రేపు మధ్యాహ్నం వరకు వస్తా రోజా. సరే, ఓకే రైట్ సార్. థ్యాంక్ యూ అండి, చాలా చాలా థ్యాంక్స్ అండి. ఓకే థ్యాంక్ యూ. రైట్. రాసేసాను, డాక్యుమెంట్స్ కలెక్షన్ చేశాను. ఓకే రోజా, చెప్పండి. ఎక్కడున్నామ్మా? వస్తున్నా అండి. తొందరరా, ఊరికి వెళ్ళే టైం అవుతుంది, జల్దీ. వస్తున్నా. ఎంతసేపు అమ్మా? వస్తున్నా అండి, ఒక్క నిమిషం. చెప్పండి. ఇగో మీ ఫ్రెండ్ వస్తాడు కదా, చెక్ మీద సంతకం పెట్టాను, ఈ డాక్యుమెంట్స్ ఇచ్చేసాయి. ఓకేనా? సరే అండి. నేను ఊరికి వెళ్ళేసి వస్తాను. ఓకేనా? సరే అండి, టైంకు తినండి. ఓకే ఓకే. రోజా వస్తున్నా. హాయ్. అంటే రారా లోపలికి. నీ మొగడు వెళ్ళాడా ఊరు? వెళ్ళాడు. గ్లామర్ తయారైనావు. ఇంకా నీకు నా మీద కోరిక చావనట్టే ఉంది. ఏంటే మరి నిన్న ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోయావు? ఫస్ట్ నిన్ను చూస్తే నాకు భయం అనిపించింది, నువ్వు ఎక్కడ మన పాత రిలేషన్ గురించి చెప్తావేమో అని. అవునా? అయినా గానీ మంచి గ్లామర్ మంచి. చాలే కూర్చో. చెప్పు, ఇంకా టీ కానీ కాఫీ కానీ తీసుకుంటావా? వెనక సీర తాగదని లే, కూర్చో. ఇంకేంటి రోజా? అరే, నువ్వు అప్పుడు జరిగిన విషయాల గురించి నువ్వు ఎక్కడ నోరు జారుతావేమో అని భయపడి చచ్చిపోయారా బాబు. ఓ పిచ్చిదానా, అప్పుడెప్పుడో చిన్నప్పుడు జరిగినాయి, అవి ఎందుకు ఇప్పుడు ఎలా తీస్తాను చెప్పు. అయినా కానీ అప్పటికంటే ఇప్పుడే చాలా గ్లామర్గా ఉన్నావు. అయినా నువ్వు పెళ్లి చేసుకోకపోతే నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. వాహ్, ఏం గ్లామర్ ఉన్నదే. వద్దురా బాబు, నిన్ను చూడంగానే గుండె అయిపోయినంత పని అయింది నాది. చెప్పురా, ఇంకా ఏంటి సంగతులు? చెప్పాలి. అప్పట్లో మస్తు ఎంజాయ్ చేసేది కదరా అసలు. ఆ తిరుగుడు, ఆ స్కూల్కి వెళ్తున్నామని ఇంట్లో చెప్పి వెళ్ళి గోడ దూకిపోయి పానీపూరి తినుడు, సినిమాలకు వెళ్ళుడు, పార్కులల్లా
మస్తు ఎంజాయ్ చేసినాం అప్పటి రోజులు ఇప్పటిదాకా కూడా నేను తలుచుకుంటా అప్పుడప్పుడు. నిజమేనే, కానీ అప్పటి రోజులే వేరు. ఇప్పుడు పెళ్ళైనా సుఖం లేకుండా అయిపోయిందే. అదేంద్రా అంత మాట అన్నావు? నీ భార్య ఉన్న కయ్యాలదా? అబ్బబ్బా, రాక్షసే నువ్వు. వామ్మో, అలాంటి దాన్ని మరి ఎట్లా చేసుకున్నావురా? ఏం చెప్పమంటావే, ముట్టుకొని ఏది పట్టుకొని ఏది, నిన్ను తలుచుకుంటూ నేను కూడా చాలా సార్లు అప్పటి విషయాలు తలుచుకుంటూ ఎంతో అసంతోషంగా ఉండే. కానీ ఇప్పుడు మళ్ళీ రాదేమో అనిపించేది. కానీ నువ్వు కలుతావని కూడా నేను అనుకోలేదు నిజంగా. ఏం చేయమంటావే, తాగినప్పుడల్లా నువ్వే గుర్తుకొస్తావు. నా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి నాకు అర్థం కాదు. బాగా అయింది, నీకు అట్లే కావాలి. నన్ను లవ్ చేసి నన్ను ప్రేమించి నాకు లేనిపోయిన ఆశలన్నీ కలిగించి వేరే దాన్ని పెళ్లి చేసుకుంటావు కదా, నన్ను మోసం చేస్తావుగా, నా ఉసులు కలిగింది నీకు. అట్లే అంటవే, నువ్వు సంతోషంగా ఉన్నావు, నేను లేను. అట్లా కనకపోతే ఎట్లా అంటావు? బయట సంతోషంగా అనిపించగానే సరిపోయిందా? అంటే నీకు కూడా ఎవరిది వాళ్ళకు ఉంటూనే ఉంటది. నీకు కూడా ఇబ్బంది ఉందా? ఫ్యామిలీ అంటే ఎట్లుంటది తెలుసు కదా. సరేరా చెప్పు, ఇంకా ఏం తింటావు? కాదే దగ్గరికి వస్తున్న మీరు కాదే, నువ్వు అప్పటికంటే ఇప్పుడు ఎంతో బాగున్నావు. కానీ ఈ రోజులు మాట్లాడే మనసులో మారవా? చేతులు పట్టుకున్నావు, ఏం తింటావు చెప్పు. కొడుతున్నావు కదనే, అప్పట్లెక్కనే ఇప్పటికి దాకా కొడుతున్నావు నువ్వు. నిన్ను కొడితేనే వింటావురా నువ్వు మాట. చెప్పురా, చెప్పు 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 చెప్పు. ఏం చెప్తున్నావు? చాలా రోజుల తర్వాత ఆ సుఖం మళ్ళీ పొందాలి, నేను వదిలిపెట్టాలనిపిస్తలేదు. ఇంతనా? నేను కూడా చాలా రోజుల తర్వాత మస్తు ఎంజాయ్ చేశాను. సరే రోజా, నేను ఒక క్లైమ్ దగ్గరికి వెళ్ళాలి, టైం అవుతుంది. సార్ రమ్మని తొందర. మళ్ళీ రేపు కలుసుకుందాం, సరేనా? బాయ్ బాయ్. అవని పేపర్. అయ్యో పేపర్లు అయ్యో. ఓకే ఓకే మరి రైట్. ఓకే బాయ్. బాయ్ బాయ్. చాలా రోజుల తర్వాత మస్తు సుఖపడ్డా. బాడీ అంతా ఫెయిన్సే. రెస్ట్ తీసుకుంటా, కాసేపు పడుకుంటా. బయట ఇంకా రాలేదు, ఇంత టైం అవుతుంది. ఒకసారి ఫోన్ అన్నా చేస్తా. హలో, ఎక్కడున్నావురా? ఇంత టైం అవుతుంది ఇంకా రాలేదు. నిన్న చెప్పా కదా తొందరగా రమ్మని. వెనకకి తిరిగి చూడవే. వచ్చావా? నువ్వు అసలు ఏం మారలేవురా, నీకు టైం సెన్సే లేదు. అప్పుడు అంతే ఇప్పుడు అంతే, ఎప్పుడు పడుతున్నావే. వచ్చేసినా కదా, ఎంజాయ్ బాగా. నాకు ఒక్కదానికేనా ఎంజాయ్, నీకు లేదా? అంటే అయితే వెళ్ళు, నేను ఒక్కదానే కదా వెళ్ళు. నువ్వు ఆగు కానీ. సరే నాకెందుకు లేదు కానీ నాకు కూడా రావాలి కదా టైం కి. ఎంజాయ్ వచ్చేస్తున్నా కదా నీ కొరకు. మరి వస్తే మాత్రం ఒక నిమిషం ఆగవే. మా వాడ వస్తాడు 2 days లో. రోజా, ఇట్లా దొంగచాటున కలవాలంటే భయం వేస్తుండే. మరి ఏం చేద్దామే? చంపేద్దాం రా. ఏం మాట్లాడుతున్నావే? నేను ఫిక్స్ అయిపోయారా, నేను చంపేస్తా. ఆయన చంపేస్తే మనం సంతోషంగా ఉండొచ్చు. నేను చంపాలని ఫిక్స్ అయిపోయినా. ఏం మాట్లాడుతున్నావే? ఏం మాట్లాడుతావు? 5 నిమిషాల సుఖం కొరకు మొగాన్ని చంపడం ఏంటే? వాడిని చంపితే మనం సంతోషంగా ఉండొచ్చు. ఏం మాట్లాడుతున్నావే? ఏం మాట్లాడు? అమ్మా నీకే మెంటలా? ఏంది ఏంది? కలవడానికి ఇబ్బంది అవుతుంది అంటున్నావు కదా, మరి కలవడానికి ఇబ్బంది అయితే చంపేస్తామంటారే. మరి మన గురించి తెలిస్తే నన్ను చంపుతాడు కదా.
5 నిమిషాల లేదు నేను చంపాలని ఫిక్స్ అయిపోయినా, నేను చంపేస్తా. ఇట్లా తయారైనవేంది? ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు అంత భయపడుతున్నావు? నువ్వు చంపేస్తే మనకు అడ్డు లేకుండా ఉంటది. ఏం నువ్వు ఎందుకు అంత భయపడుతున్నావు? రేపు పడ నా గురించి తెలిస్తే నన్ను చంపేస్తాడు. అందుకోసం ముందు నేనే చంపేస్తా, మనకే బాధ ఉండదు. చంపడమేందే నువ్వు? ఏమన్నావు? మనం సంతోషంగా ఉండాలంటే వాడిని చంపేయాల్సిందే. సంపడగింపుడు వద్దు. అది కాదురా, వాడిని చంపేస్తే మనం సంతోషంగా ఉండొచ్చు. ఈ రోజు కాకపోయినా రేపైనా మన గురించి వాడికి తెలుస్తుంది. అప్పుడు వాడు నన్ను చంపుతాడు కదా. అదే ఇప్పుడు మనం వాడిని లేపేసినాం అనుకో, ఈ ఆస్తి మనకే అవుతుంది, మనం సంతోషంగా ఉండొచ్చు, మనల్ని అనేటోడే ఉండడు. నా మాట ఏం రా, నేను చూసుకుంటా కదా. చంపేద్దామా? చంపుదాం రా. చంపేద్దాం. చంపేద్దామా? చంపేద్దాం. ఏం చేద్దామే? నా దగ్గర మంచి ప్లాన్ ఉందిరా. ఏం ప్లానే? రేపు వస్తుంటాడు కదా, అవుటర్ రింగ్ రోడ్ దగ్గర నువ్వు కలిసి అక్కడ ఆపు, సడన్గా ఆపి మత్తు ఫుల్ తాగిపిచ్చేసి ఎవరికి డౌట్ కూడా రాదు. తాగి వస్తు అంటావు. ఏమంటావు చెప్పు, భయపడుతున్నావు ఎందుకురా? నేను ఇంత ధైర్యంగా ఉన్నా. రేపు ప్లాన్ సక్సెస్ చేయాల్సిందే. ఓకే, అటు ఇటు చూస్తావేంది నేను ఇటు మాట్లాడుతుంటే? రేపు ఆయన బయటికి వెళ్ళేటప్పుడు నాకు కాల్ చేస్తాడు, ఇంటికి వస్తున్నా అని. నేను కాల్ చేసి అడుగుతా. నేను ఆయన బయటికి వెళ్ళిండనగానే నీకు చెప్తా, నువ్వు వెళ్ళి అక్కడ ఉండేసాయి. ఏమి కాదు, నేనున్నా కదా, నీకెందుకు అంత టెన్షన్? సరే రేపు ఫిక్స్, నేను ఫిక్స్ అయిపోయినా, నువ్వు కూడా ఫిక్స్ అయిపో రేపు. సరేనే, నువ్వే ఇంత భయపడకుండా చెప్తుంటే నేనెందుకు భయపడతా? సరే నువ్వు చెప్పినట్టు చేద్దాం. ఓకే, రేపు నీకు కావాలి సుఖం, నాకు కావాలి, చేద్దాం. ఓకే చేద్దాం. చేసుడే. ఈ టైంలో ఎవరు? వీడా? హలో రోజా, చెప్పరా. పని అయిపోయింది. ఏంటి? ఏంద్రా? ఎవరు చూడకుండా పని అయిపోయింది. పని చేసేసిన. అయిపోయిందా? ఎవరు కానీ చూడలేదు కానీ భయం అవుతుంది. నువ్వు అక్కడ ఉండకు, 1 నిమిషం కూడా నువ్వు అక్కడ ఉండకు, వచ్చేసాయి నువ్వు. రోజా, చెప్పరా. నీ మొగుడు చచ్చిపోయి మంచి పని చేసిండి. వాడేం చేసిండ్రా? ₹1 కోటి ఇన్సూరెన్స్ చేసిండి కదనే. వాటికి 5 కోట్లు ఇస్తారే మనం క్లెయిమ్ చేసుకుంటే. అవునా? అవునే. ఒక్క దెబ్బకి 2 పిట్టలు. మనకి సుఖం, దాంతోపాటు డబ్బు. మస్తు ఎంజాయ్ చేయొచ్చు. తొందరగా నువ్వు అక్కడ నుంచి వచ్చేసాయి. ఎవరన్నా చూస్తారు, తొందరగా వచ్చేసాయి. సరే నేను వచ్చేస్తున్నా. నువ్వు తొందరగా వచ్చేసాయి. మనం ఆ డబ్బులన్నీ తీసుకొని చాలా దూరంగా వెళ్ళి హ్యాపీగా సంతోషంగా ఎంజాయ్ చేద్దాం. ఇక్కడ ఉంటే అందరికీ ఎవరికో ఒకరికి డౌట్ వస్తుంటుంది. చాలా దూరం పోయి మస్తు ఎంజాయ్ చేద్దాం. తొందరగా వచ్చేసాయి, నువ్వేం టెన్షన్ పడకు. సరేనే, వస్తున్నా. ఓకే. ఏ రోజా, ఏమొద్దు, నువ్వే ఫస్ట్ టైం అవుతుంటే. మీరా? ఏంది, నేను దయ్యాలనుకున్నావా నీ మొగాడిని? పిచ్చి మళ్ళకు ఏదో కలర్ పడ్డట్టుంది. సరేనే, నాకు బస్ టైం అవుతుంది, వెళ్ళేసి వస్తా. ఓకేనా? చెప్పడా మర్చిపోయినా, మీ ఫ్రెండ్ నేను ఊరి నుంచి వచ్చినాకనే వస్తాడంట. సరేనా? డాక్యుమెంట్స్ అక్కడ పెట్టాను, నేను వచ్చినాక ఇస్తాను, నువ్వేం టెన్షన్ పడకు. ముద్దు మొహం దానా, టీవీలో దయ్యాల సినిమాలు చూస్తూ పడుకుంటూ భయపడుతూ. సరే బాయ్. బాయ్ అండి, జాగ్రత్త. సరే వెళ్ళేసి వస్తా. ఓకే అండి. డోర్ పెట్టుకో. ఇదంతా కలనా? ఇంత గలీజ్గా ఆలోచించానా? చూడండి, ఎవరైనా 5 నిమిషాల సుఖం కోసం పెళ్లి చేసుకున్న భర్తని అన్యాయం చేయొద్దు. సరేనా? డబ్బులు కూడా ఈరోజు ఉంటాయి, రేపు వెళ్తాయి. ఖర్చు పెడితే అయిపోతాయి. డబ్బులు శాశ్వతం కాదు, ఎప్పటికీ బంధాలు శాశ్వతం. ఒక్కసారి పెళ్ళైనాక ఆడదానికి కష్టమైన సుఖమైన మంచోడైనా చెడ్డోడైనా భర్తతోటే కలిసి ఉండాలి. అవునండి, ఈ వీడియో చూసారు కదా. మా ఈ చిన్న ప్రయత్నాన్ని అందరూ ఆదరిస్తారని, ఏదైనా తప్పు చేసే ముందు ఆలోచించండి. 5 నిమిషాల సుఖం గురించి బంగారం లాంటి జీవితాన్ని నాశనం చేసుకోకండి. థ్యాంక్స్ అండి. మా వీడియోని చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, గంట మాత్రం గట్టిగా కొట్టండి. ఓకే, కామెంట్స్ కూడా రాయండి, ఏ వీడియో చేయాలో కూడా మీరు కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ.